హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తాటి రొట్టె చేసుకునే విధానం తెలుసుకుందాం. తాటికాయ పండిందైతే పైన ముచ్చుకు తీయంగానే సెపరేట్‌గా వచ్చేస్తుందండి. విడివిడిగా తీయనవసరం లేదు. ఇట్లా 3గా డివైడ్ చేసుకొని పైన బ్లాక్‌గా ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక మనం ఇలా 3గా డివైడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ చల్లి కొంచెం దాన్ని మ్యాష్ లాగా అట్లా చేస్తా ఉంటే దానిలో ఉన్న జ్యూస్ అంతా త్వరగా రావటానికి ఛాన్స్ ఉంటదనమాట. అందుకని అట్లా చేస్తాము. 3 తీసేసుకున్నాక ఇట్లా తాటి పేసం తీసుకోవాలనమాట. మేమైతే తాటి పేసం అంటామండి. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేము తాటి పేసం అని పిలుస్తాము. అట్లా జ్యూస్ లాగా వచ్చేస్తుందనమాట. సో, అలా తీసుకున్నాక దాన్నేంటంటే ఎక్కువ సేపు ఉంచితే చేదుగా అయిపోయేటట్టు అంటే కండ రావడం అంటారు. అట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రొసీజర్ త్వరగా స్టార్ట్ చేసేసేసి దానిలోకి ఇట్లా కొంచెం బెల్లం రెడీ చేసి బెల్లం అండ్ బియ్యపు రవ్వ లేదా ఇడ్లీ రవ్వ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇడ్లీ రవ్వ అండ్ బియ్యపు రవ్వ 2 మిక్స్ చేశాను. ఎందుకంటే పొడి పొడిగా రావాలి. అట్లాగే కొంచెం మెత్తగా కూడా రావాలని చెప్పి ఇట్లా బెల్లం కూడా యాడ్ చేశాను. ఇట్లా పాన్ పెట్టినాక అంటే కళాయి పెట్టినాక మూకిట ఆ మూకిటలో కొంచెం ఆయిల్ వేడి చేశాక ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి కొంచెం మందంగా అట్టులాగా స్ప్రెడ్ చేసుకుంటే మందమైన అట్టులాగా వస్తుందనమాట. ఇట్లా కలర్ చేంజ్ అవుతా ఉంటుంది. మంచి స్మెల్ గూడా వస్తుందండి ఉడికేటప్పుడు. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేవాళ్ళనమాట. ఇప్పుడు నేనే చేస్తున్నాను. నేను అంతకుముందు కూడా చాలా సార్లు ట్రై చేశాను. వచ్చింది మంచిగా. తర్వాత ఇట్లా సిమ్‌లో పెట్టేసేసి మంట ఇట్లా మూత గనుక వేసేసుకున్నట్టయితే నిదానంగా అదే ఉడుకుతుందండి. మనకి కొంచెం సేపు టైం పడుతుంది. ఇట్లా వన్ సైడ్ ఉడికినాక ఇట్లా తిరిగేస్తే మంచిగా ఇటువైపంతా ఉడికిపోయింది. ఏంటి ఇంత బ్లాక్‌గా ఉందని చెప్పేసేసి ఇలా చూపిస్తున్నారని అనుకోకండి. అది బ్లాక్‌గా ఉండడం కాదండి. మినిమమ్ అంత బాయిల్ అవ్వదు. అంటే అంత గనక కలర్ రాకపోతే లోపల బాయిల్ అవ్వదనమాట. అప్పుడు టేస్టీగా ఉండదు. సో, అందుకని మినిమమ్ ఆ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది. సో, కట్ చేద్దాం ఎలా వచ్చిందో చూద్దాము. మంచిగా బాయిల్ అయినట్టే ఉంది తెలుస్తుంది. కట్ చేసేసినాక చూడండి కేక్‌లా కట్ చేస్తున్నాను. బా వచ్చిందండి. బాగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది సీజనల్ ఫ్రూటే. ఏంటంటే సంవత్సరానికి ఒకసారే వస్తుంది. మళ్ళీ మళ్ళీ రావనమాట. నాకైతే చాలా ఇష్టం ఇది. సో, నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం చేయడం ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ తినేటప్పుడు ఆ కష్టాన్నంతా మర్చిపోతాం అనమాట. ఎందుకంటే మనకిష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటాం గదా! సో, చేసిన కష్టమన్నంతా మర్చిపోతాము. అలాగే ఎవరైనా బావుందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చినా గూడా లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది గాబట్టి, ఆ చేసిన కష్టాన్నంతా మర్చిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాం అనమాట. నేనైతే తిని చూసాను. చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా కంపల్సరీగా